అర్థం కాని హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఈనాడు మహిళలకు వృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే మహిళలకు గృహలక్ష్మి పథకం కింద 2500 ఇస్తాని మహిళను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే రైతు బంధు వేస్తా అని రైతులని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేసి ఇవాళ పబ్బం గడుపుకొని కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చుతూ ఇవాళ మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేసి ఇవాళ ఈ జనాన్ని అడిగితే ఈ కోదాడ పట్టణ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ అడిగితే చెప్తారు వాళ్ళకి ఏమొస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పింది, ఇవాళ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ ప్రజలను అడిగితే కూడా మీకు అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రజా వ్యతిరేక పరిపాలనని అంతం చేసేందుకు కోదాడ మున్సిపాలిటీ ప్రజలు కోదాడ 30వ వార్డుగా మేము నిలబడ్డాం. ఈ ప్రజలు అర్థం చేసుకొని మాకు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతుర్రు. మేము ఖచ్చితంగా కోదాడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం. ఈ వార్డులో పోటీ చేసినందుకు మా ప్రజలు ఆదరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలందరికీ స్వాగతం.